ఒక పెద్ద అడవిలో అనేక రకాల పక్షులు, జంతువులు కలిసి నివసించేవి. అక్కడ నెమలి, కాకి, గుడ్లగూబ, కోతి, కుందేలు, జింక ఒకే చెరువు దగ్గర నీళ్లు తాగేవి. ఒకరోజు ఆ చెరువు నీరు తగ్గిపోవడం మొదలైంది. అందరూ ఆందోళన చెందారు. నెమలి తన అందాన్ని నమ్ముకుని, నేను ఈ అడవికి శోభ, నాకు ముందుగా నీళ్లు కావాలి అంది. కోతి తన తెలివిని చూపిస్తూ, నేనే తెలివైనది, నేను నిర్ణయం తీసుకుంటాను అంది. కాకి మాత్రం నిశ్శబ్దంగా అన్నిటిని గమనించింది. కొద్ది రోజులలో నీరు మరింత తగ్గింది. ప్రతి జంతువు తన కోసం మాత్రమే ఆలోచించడం మొదలుపెట్టింది. ఒకరోజు చిన్న కుందేలు దాహంతో పడిపోయింది. అది చూసి గుడ్లగూబ అన్నది, మనమందరం ఇలా స్వార్థంగా ఉంటే చివరికి ఎవరూ బతకలేము. అప్పుడే కాకి ఒక ఆలోచన చెప్పింది, మనమందరం కలిసి చెరువును లోతుగా తవ్వితే భూమిలోని నీరు బయటకు వస్తుంది. మొదట అందరూ నవ్వారు, కానీ పరిస్థితి తీవ్రంగా ఉండటంతో అందరూ కలిసి పనిచేయడం ప్రారంభించారు. కొన్ని రోజుల్లో నీరు మళ్లీ పెరిగింది. అందరూ సంతోషించారు. కానీ అప్పుడు ఒక ట్విస్ట్ జరిగింది. ఆ అడవిలోకి ఒక కొత్త సింహం వచ్చింది. అది చెప్పింది, మీ ఐక్యతే మీ బలం, నేను మీపై దాడి చేయను. మీరు కలిసి ఉంటే ఎవరూ మిమ్మల్ని ఓడించలేరు. అందరూ తమ తప్పు గ్రహించారు. అందం, తెలివి, బలం ఇవన్నీ కలిసే ఉపయోగపడతాయని తెలుసుకున్నారు. మోరల్: ఐక్యత, నైతిక విలువలు ఉంటే ఏ సమస్యనైనా ఎదుర్కోవచ్చు.